హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా అండి చపాతీ బయట చపాతీ రోల్స్ దొరుకుతాయి కదా, అవన్నమాట. వాటితో ఏంటంటే చక్కగా ఒకటేమో మనము డబుల్ ఎగ్ చపాతీ రోల్ చేస్తున్నాము, ఒకటేమో పన్నీర్తోనండి, ఇంకోటేమో వెజ్ అనమాట. దీనికోసమని ఈ చపాతీలు ఏంటంటే నేను కలిపి పెట్టుకున్నాను, ఆయిల్ లేకుండా జస్ట్ కొంచెంగా రోస్ట్ చేసుకున్నాను అండి. ఇదిగోండి ఇట్లా వీటిని పక్కన పెట్టేశాను. దీనికోసం ఏంటంటే ఒక ఎగ్ అనమాట, డబుల్ ఎగ్ అన్నా కదా, ఈ ఒక ఎగ్ ఏమో బాయిల్డ్ ఎగ్ అండ్ ఇంకోటేమో మామూలుది అనమాట. అన్నిటికీ కూడా క్యాప్సికము, పచ్చిమిర్చి, ఆనియన్ కావాలి కాబట్టి అవన్నీ నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. చక్కగా ఇంట్లో త్వరగా అయిపోతుంది అనమాట. అలాగే వెజ్జీలో అయితే కొంచెం పాలకూర వేద్దాం అనుకుంటున్నాను అండి. చూడండి, పాలకూర కొంచెము క్యారెట్ అనమాట, వెజిటబుల్స్ ఇవే ఉన్నాయన్నమాట. సో క్యారెట్ కూడా నేను కొంచెం తురుము పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు చేద్దాం. వీటన్నిటికీ ఏంటంటే కంపల్సరీగా మన చపాతీ రోల్కి ఏంటంటే మనం మయోనీస్ అనేది యూజ్ చేస్తాం కదా. ఆ మయోనీస్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట, బయట నుంచి తెచ్చుకోవట్లా. ఈ మయోనీస్ కోసం అండి చక్కగా ఎండుమిరపకాయలను జీడిపప్పు డ్రైగా రోస్ట్ చేసి వాటర్లో సోక్ చేసండి. ఇది పేస్ట్ పట్టుకున్నామంటే ఇప్పుడు ఇదే చక్కగా మనకి మంచి మయోనీస్గా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. కలిపేటప్పుడు ఇందులో కొంచెం మనం నిమ్మకాయ పిండుకున్నామంటే సరిపోతుంది అనమాట. నిమ్మకాయ అనేది ఆప్షనల్ కూడా, అది కూడా మీ ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోండి, లేదంటే ఇలా కూడా తినొచ్చండి, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము చక్కగా. ఇవి వేయించుకోవాలండి, ఎందుకంటే మనం డైరెక్ట్గా రోల్లో పెట్టుకొని తినేస్తాం కాబట్టి కొంచెం వేయించుకుంటే బాగుంటుంది అనమాట. ఇదిగోండి చక్కగా మన జీడిపప్పును మన ఎండుమిరపకాయల పేస్ట్ అనమాట. దీన్ని పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఇదిగోండి, దీనికోసం ప్రాసెస్లో ఏంటంటే ఒక పాన్ పెట్టేస్తాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే మన ఇప్పుడు ఈ ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే చపాతీలో డైరెక్ట్ పెట్టేస్తాం కాబట్టి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొద్దిగా సరిపోతుందండి వేసి వేయనట్టు. ఇది కొంచెం అయ్యాకండి ఇదిగోండి, ఇదేంటంటే మనం డబల్ ఎగ్ చపాతీ రోల్ కోసం అనమాట వేసేస్తుంది. కొంచెం వేయించుకోవాలండి, లేకపోతే మనము ఇలా మంచిగా టాస్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా సరిపోతుంది అనమాట, మరీ మెత్తగా అవ్వకూడదండి. కొంచెం ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెంగా ఒక 2 minutes మనము టాస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే తినేటప్పుడు కొంచెం ఆ పచ్చిదనము, కొంచెం ఆ వేగింది ఆ ఫ్లేవర్ వస్తే బాగుంటుంది అనమాట అండి. ఇదిగో చూసారు కదా, ఇప్పుడు దీన్ని నేను వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, నెక్స్ట్ ఏంటంటే మనం వెజిటేరియన్ చేస్తున్నాం అన్నాం కదా, వెజిటేరియన్ రోల్ కూడా నేను చేస్తున్నానని చెప్పాను కదా, దానికోసం అనమాట. సేమ్ అదే ప్రాసెస్ అండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని మనకు కావాల్సిన వెజిటేబుల్స్ మంచిగా మనం వేయించేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఆనియన్స్ వేసేస్తున్నాను, అలాగే క్యాప్సికమ్ కొంచెం అండి, అక్కడక్కడ కొంచెము గ్రీన్ చిల్లీ కూడా వేసేస్తున్నాం అనమాట. సేమ్ ఇలానేనండి, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాక కొంచెం పాలకూర వేసాను అనమాట. మనము ఏమైనా వెజిటేబుల్ కాబట్టి ఏదైనా మనం వేసుకోవచ్చండి. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కానీ మన దగ్గర, క్యాబేజీ ఇలాంటివన్నీ కూడా మంచిగా మనం సన్నగా తరిగేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇందులోనే మనం కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా క్యారెట్ తురుము కూడా మనము వేసేసుకోవాలి. ఇంకే వెజిటేబుల్స్ అయినా అండి, వెజిటేబుల్ రోల్కి అయితే ఇలా అనమాట. ఇందులో ఏంటంటే మనం కొంచెం పెప్పర్ పౌడర్ వేద్దాము, ఆ స్పైస్ కోసమని, కొంచెం ఆ టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పెప్పర్ పౌడర్ వేసేస్తున్నానండి, అలాగే కొంచెం లైట్గా సాల్ట్. ఇదిగోండి, కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను. అలాగే మీరు కావాలంటే ఇందులోనే కొంచెం లైట్గా కారం వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి. ఇంకా మీరు వెజిటేరియన్ కాబట్టి మీరు ఏమేమి యాడ్ చేసుకోవాలంటే అవన్నీ చక్కగా మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకొని తినేయచ్చు. లైట్గా పసుపు వేసుకోవచ్చు, ఏదైనా అండి, ఏదైనా. మీరు ఇంకా వెజిటేరియన్స్ కొంతమంది చాట్ మసాలా ఇవి కూడా వేసుకొని తింటారు కదా, అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట, ఏదైనా. కానీ నేనైతే జస్ట్ ఇవే అనమాట. చూసారు కదా, దీన్ని ప్లేట్లో ఒక పక్కన పెట్టేస్తున్నాను అండి. కొంచెం అలాగా కొత్తిమీర అండి, చూసారు కదా, ఇదనమాట. ఇదిగోండి, ఇదైతే ఏంటంటే పన్నీర్ అనమాట. మన ఇంట్లో ఉంటుంది కదండి, మిల్క్ నేను కొంచెం వెయిట్ చేసి అందులో సాల్ట్ వేసేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పాలు విరగొట్టిన పన్నీర్ అనమాట. దీన్ని కూడా అంతే అండి, లైట్ ఉప్పు కారాలన్నీ కూడా మనము దీనికి వేసేసుకొని మంచిగా చేసేసుకోవాలి. కొంచెం ఏంటంటే పన్నీర్ కాబట్టి అండి, ఇందులో కొంచెం మన మసాలా పౌడర్ కానీ ఏదైనా మీరు వేసుకుంటే బాగుంటుంది అనమాట ఆ టేస్ట్. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, చూడండి చక్కగా. దీన్ని కూడా మనము ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇదేంటంటే చపాతీ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు, రోల్ చేసుకొని అయినా కానీ తినేయచ్చు అనమాట. మనం ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కూడా మనము వేయించుకున్నాం కదండి, అవి కూడా మనము పెట్టేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. లేదంటే పన్నీర్ పెట్టేసుకొని పన్నీర్లో కూడా మనము క్యారెట్ తురుము కానీ ఇట్లాంటి మన కొంచెం పచ్చివే అన్నీ కూడా మనం వేసుకొని తినేసేయచ్చు అనమాట. ఇదిగోండి, దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మనము డబుల్ ఎగ్
చపాతీ రోల్ చేస్తున్నాం. దానికోసం మనం కుక్ చేసుకున్న ఈ బాయిల్డ్ ఎగ్ని అయితే నేను పీసెస్ చేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు దీనికోసం అని బాండి పెట్టేశాను. చక్కగా కొంచెం ఆయిల్ వేద్దాము లైట్గా. ఇప్పుడు చూడండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఒక రాయి ఎగ్ని పక్కన పెట్టేసాం కదా, దీన్ని బ్రేక్ చేసి ఇందులో నేను వేసేస్తున్నానండి. వేసి దీన్ని కూడా కొంచెం మనము స్ప్రెడ్ చేసేద్దాం. చక్కగా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము. దీని మీద లైట్ ఉప్పు కారాలు అయితే మనం వేసేద్దామండి. చూడండి ఇలా కొంచెం వేసిన వెంటనండి మనం ముందుగా చపాతీని పక్కన పెట్టుకున్నాం కదా, ఇదేంటంటే ఒకవైపు బాగా కాల్చాము, ఒకవైపు కొంచెం అనమాట. దీనిపైన పెట్టేద్దామండి. దీని మీద పెట్టేసి దీన్ని మనం చక్కగా అంటే విధంగా అయితే మనం ఇలా చేసుకున్నాం. ఇలా చక్క మీడియం ఫ్లేమ్ మీద అండి ఆ ఆమ్లెట్ అంతా కూడా కుక్ అయ్యే విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఇది తిప్పేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఏంటంటే కొంచెము లైట్గా మనము ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. కావాలంటే మీరు ఏదైనా మసాలా పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. కారం కొంచెం వేసుకున్నాము, లైట్గా సాల్ట్. ఇప్పుడు కొంచెం ఆ చపాతీని మనమైతే వేగనిద్దామండి. చూసారు కదా, దీన్ని మళ్ళీ జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలన్నమాట. అట్లానే చూడండి ఇట్లా ప్లేట్లో పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద ఏంటంటే మనము చక్కగా ఇదంతా లోపలికి ఉండొచ్చండి, లేదంటే మీరు అటువైపు కూడా వేసుకోవచ్చు అనమాట. ఎలానా ముందుగా మనం మయోనీస్ లాగా ఒక చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం లైట్గా మీరు ఉప్పు కూడా కలిపేసుకోండి. ఇదిగోండి ఫస్ట్ అయితే దీన్ని కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను. తినేటప్పుడు బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలా వేసుకున్నాక దీనికోసం మనం ముందే చక్కగా ఈ క్యాప్సికమ్ ఇవి పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా ఇక్కడ మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేయించి పెట్టుకున్నాం ఇవేంటంటే ఇక్కడనే కాదు మొత్తం ఏ ఆమ్లెట్ వీటంతా కూడా. మీరు ఆమ్లెట్ కనుక వేరే సైడ్ బయట కావాలి తినడానికి అనుకుంటే మీరు ఆమ్లెట్ ఉన్నదేమో పైన వేసుకోండి, ఇది లోపల వేసేసుకోండి. అట్లా కూడా బాగుంటుంది అనమాట. చూసారు కదా, మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకుని ఈ మయోనీస్ని కూడా వేస్తున్నాం అనమాట. అలాగే దీని మీద కూడా కొంచెం వేస్తున్నామండి. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, ఎగ్ను కూడా మనము దీనిపైన వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మళ్ళీ కొంచెం ఎగ్ పైన అనమాట, ఎందుకంటే టేస్ట్ అనేది రావాలి కదా తినేటప్పుడు, దానికోసం అండి. చక్కగా మనం ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా అంటే అలా చేసేసుకొని చక్కగా ఇంకా మనము ఇట్లా ఎంజాయ్ చేయటం అండి. చూసారు కదా, దీనికి మనము బయట అల్యూమినియం పాల్ షీట్స్ అనేది ఒకటి యాడ్ చేసి ఇస్తారు కదా, మనం కూడా అలా యాడ్ చేసుకుందామండి. పట్టుకొని తినడానికి బాగుంటుంది చూడండి. చూసారు కదా, ఇది మన డబుల్ ఎగ్ రోల్ అనమాట. చూసారు కదా, ఇలా పట్టుకొని తినొచ్చు. ఒకవేళ ఏదా కాకపోతే మనము టిష్యూ పేపర్లో ఉంటే టిష్యూ పేపర్లో తీసుకోవచ్చండి. ఇంకా దీనిపైన మనం చక్కగా సాస్ అనేది వేసుకొని తినేయచ్చు అనమాట. ఇది ఒకటి. ఇదిగోండి ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేయగానే ఇందులో మళ్ళీ మనము చపాతీ, మనం పైన కాల్చిన చపాతీ వేస్తున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే పన్నీర్ చేసుకోబోతున్నాం అనమాట. ఇదిగోండి ఈ పన్నీర్ని పక్కన పెట్టాం కదా, అంటే చపాతీ అనేది కొంచెం వేడిగా ఉంటే బాగుండదు కాబట్టి నేను అట్లా వేడి చేస్తున్నానండి, ఏం లేదు. ఇది ఆల్రెడీ మనం పన్నీర్లో మనము గరం మసాలా అంటే ధనియాలు కొంచెం ఇవన్నీ ఆ మసాలాలన్నీ కూడా నేను వేసి ఆల్రెడీ కలిపేసానండి. అది పన్నీర్గా చేసుకోవచ్చు. పన్నీర్ని ఇలా మ్యాష్ చేసి కూడా మనము చక్కగా రోల్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా బాగుంటుంది. ఏదైనా హెల్దీగా తింటానికి ఏదైనా బాగానే ఉంటుంది కదండి. చూసారు కదా, ఇట్లా మన చపాతీ అంతా కొంచెం హీట్ అయ్యి కొంచెం మనం తినడానికి వేడివేడిగా బాగుండటం కోసమనండి. అయితే ఈ పన్నీర్లో కూడా మనం కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే జస్ట్ ఏం చేయట్లేదు అనమాట, ఊరికట్లా మనము పన్నీర్లోనే ఉప్పు కారము కొంచెం గరం మసాలా అన్నీ వేసేసి నేను చక్కగా ఇలా చేసాను అనమాట. అందుకోసం అని చెప్పేసి డైరెక్ట్గా నేను ఇది వేసేసి రోల్ చేసేస్తానండి. ఇదిగోండి అందులో చపాతీ తీసా కదా, దానిపైన చక్కగా మనము ముందుగా మయోనీస్ని చేసుకున్నాం కదా, దాన్ని అయితే స్ప్రెడ్ చేశాను అనమాట. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇదిగోండి మన పన్నీర్, మనము చక్కగా మసాలాలు అన్నీ వేయించుకొని పెట్టుకున్న పన్నీర్ అండి. ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం అనమాట. గరం మసాలా ఇవన్నీ వేసామండి. ఇప్పుడు నేను దీన్ని చపాతీ మొత్తం మీద వేసేస్తున్నాను అనమాట పన్నీర్ని. చూడటానికైతే మనకి ఎగ్ పొరుట్లా ఉందండి, కానీ అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్ ఉంటుంది కదా. చక్కగా ఉన్నదంతా కూడా మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి. మధ్యలో పెట్టేసుకున్నాము. అలాగే ఇందులో కొంచెము లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకుందామండి, కొంచెం ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. చూడండి పెప్పర్ పౌడర్ అనేది కొంచెం వేసాను అనమాట. వేసేసి సేమ్ ఇందాకట్లాగానే మనము రోల్ చేసుకోవడం అండి, అంతే.
ఇలా చేసేసుకొని తినేయటం అనమాట. లంచ్ బాక్సెస్కి వాటికైతే మనం ఇలా పెట్టుకోవచ్చు. చెప్పా కాబట్టి కొంచెం మనకి చుట్టానికి కొంచెం ఆ హీట్ అనేది వెళ్ళకుండా ఉండటానికైతే అల్యూమినియం ఫాయిల్ షీట్ చూడండి ఇలా చేసేసుకొని దీన్ని మనం చక్కగా ఇలా రోల్ చేసుకోవటం అండి. బయట కూడా మనకి ఇచ్చేది ఇదే అనమాట. చూసారు కదా, సేమ్ ఇది కూడా అంతేనండి. మన వెజ్ది కూడా అంతే అనమాట. చెప్పా కదా, దీన్ని కూడా ఏంటంటే మనం ఒకసారి రోస్ట్ చేసుకొని బాగా వేడిగా ఉండాలి కాబట్టి రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇదిగోండి ఇలా రోస్ట్ చేసుకున్న చపాతీ అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం నేను వేడి చేశాను అనమాట. దీనిలో కూడా అంతేనండి. చక్కగా మనము ముందుగా ఉన్న ఈ మయోనీస్ని వేసుకుందాము. అంటే కొంచెం జీడిపప్పు కొంచెం ఆ స్పైసీనెస్ అనేది రెడ్ చిల్లీతో వస్తుంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నా. లేదంటే మనకు బయట దొరికే తినాలనుకునేటప్పుడు అండి చక్క కెచప్తో కానీ ఇట్లా మనం ఒకసారి ఆ కెచప్ని స్ప్రెడ్ చేసి ఆ కెచప్ పైన కూడా మనం ఇవన్నీ వేసుకొని తినొచ్చు అనమాట. ఎలా అయినా అంటే మన ఇష్టం అనమాట. దీన్ని కూడా ఇలా వేసేసుకొని కెచప్ కానీ లేకపోతే ఇంకా ఏం తింటారండి ఇవన్నీ బయట మనం ఏమేమి తింటామో అవన్నీ కూడా మన ఇంట్లో సాసులు దొరుకుతాయి కాబట్టి ఏదో ఒక సాస్ వేసేసుకొని తినాలి. చూసారు కదా, ఇది కూడా వేసేసా. దీన్ని కూడా అంతే మంచిగా రోల్ చేసుకోవాలి, తినేసేయాలన్నమాట. చూడండి, ఇది వెజ్ రోల్. చక్కగా ఇలా బైట్ చేసుకుంటూ తినేయచ్చండి. చూసారండి, చక్కగా సమ్మర్ కాబట్టి ఇంట్లోనే పిల్లలు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇలా మనము డబుల్ ఎగ్ రోల్ చపాతీ చేసి ఇచ్చామంటే చక్కగా తినేస్తారండి. చూడండి, డబుల్ ఎగ్ రోల్ చపాతీ అనమాట. చాలా హెల్దీ కూడా అనమాట. ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి ఈ సమ్మర్లో ఎప్పుడన్నా ఇలా చేసుకొని తినొచ్చండి. అలాగే ఇదేమో పన్నీర్తో చేసిన చపాతీ రోల్ అండి. అలాగే ఇదేమో వెజిటేబుల్స్ అనమాట. చక్కగా మనం గ్రీన్ పాలకూర అలాగే మన క్యారెట్ ఇవన్నీ వేసినాయి అనమాట. చాలా హెల్దీగా అయితే ప్రిపేర్ చేసామండి. మీరు కూడా వీడియో అంతా చూడండి. చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక అప్పుడే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. వీటిపైన అండి చక్కగా మన కెచప్ వేసుకొని తినేసేయండి, అదిరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ.